అందరికీ నమస్కారం. ఈరోజు ఉమర్ నబీ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ పేలుడికి ఆత్మహత్య దాడి చేసుకున్నాడు. వాడు డాక్టర్. దొరికినటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ముస్లింలు డాక్టర్లు. ఒక్కళ్ళంటే ఒక్క కుటుంబ సభ్యులు కూడా మావాడు తప్పు చేశాడా చంపేయండి, మావాడు తప్పు చేశాడా శిక్షించండి, మా ఇంట్లో ఆడమనిషి తప్పు చేసిందా వదలొద్దు, ఒక్కళ్ళు అనట్లేదండి. ఏమైంది వీళ్ళకి? మన దగ్గర ఒకనొక సందర్భంలో ఈ ముస్లింలుగా ఉండి టెర్రరిస్టుగా మారి జనాన్ని చంపే తర్వాత వాళ్ళు చేస్తే ఆ బాడీలు కూడా మాకొద్దని చెప్పిన ముస్లిం తల్లిదండ్రులు ఉన్నారు మన దగ్గర. కానీ ఇప్పుడు వాళ్ళు దాడులు తెగబడింది నిజం, వాళ్ళ దగ్గర భయంకరమైన పెళ్లి పదార్థాలు దొరికింది నిజం. కానీ చాలా మంచోళ్ళు. అల్లా అంటే శాంతి అని చెప్తాడు, అల్లా అంటే చీమ కూడా హాని తలపెట్టద్దని చెప్తాడు. అదే నమ్ముతూ మా ఇంట్లో వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు డాక్టర్ చదివి చాలా కష్టపడి చదివారు. డాక్టర్ అయిన తర్వాత పేదలకు వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు టెర్రరిస్టులు అవ్వటం ఏంటి, అటువంటి వాళ్ళు మతోన్మాదులు అవ్వటం ఏంటి, అటువంటి వాళ్ళు ఈరోజు దేశంలో ఉన్నటువంటి జనాన్ని చంపాలనుకోవటం ఏంటి? మేము నమ్మం. ఇదే డైలాగ్ అండి. మీ ఇంట్లో ఉన్నటువంటి మనిషి ఒక సైకోని ఒక టెర్రరిస్ట్ అయ్యి బయట ఏదో చేశాడు. మీరు కనపడ్డప్పుడు కూడా అయ్యో నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఇలాగే చెప్తాడా? తప్పు చేశా మీరు మాత్రం నేను ఏ తప్పు చేయలేదని చెప్పండి అని అంటాడు. మన దగ్గర సైకోలుగా మారి అత్యాచారాలు చేయటం, హత్యలు చేయటం, ఇలా ఉన్నటువంటి వాళ్ళ యొక్క తల్లులు కానీ చెల్లెలు కానీ బిడ్డలు కానీ ఏం డైలాగులు కొట్టారండి? సేమ్ ఇవే. మావాడు ఏ తప్పు చేయాలి, ఏవి తప్పు చేయాలి, తప్పు ఏమని చేస్తుంటే చట్టప్రకారం శిక్షించడం తప్ప ఎన్కౌంటర్ చేయటం ఏంటి? సో ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఎక్కడో ఒకరిద్దరు తప్ప ఆల్మోస్ట్ అంతా కూడా మా వాళ్ళు తప్పు చేసుండ్రు, మాకు నమ్మకం ఉంది, విచారణ చేయండి, మా వాళ్ళు ఇరికించారు, బయటపడేయండి. ఇదే డైలాగులు. మొత్తానికి ఉమర్ నబీ గడికి సంబంధించి వాడేం తెలిసింది మొత్తం క్రాస్ చెక్ చేసి దెబ్బకి ఆ పుల్వామా ఏరియాలో వాడి ఇల్లు ఉంది కదా లేపి అవతల పడేశారు. బుల్డోజర్ తీసి అవతల పడేశారు. ఈ వీడికి మెయిన్ ఇంటెన్షన్, మీరు ఏ మతస్థులైనా కానీ, మీరు ఏ కులస్థులైనా కానీ, చదువుకోకుండా ఎలాగైనా ఉన్నాయి, బుద్ధి బుర్ర జ్ఞానం కనుక ఉంటే ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైంది. మనతో ఉన్నవాడు, మన చుట్టూతో ఉన్నవాడు, మనలో ఒకడుగా మనతో పాటుగా ఉండేవాడు మన దగ్గర మంచోడిగానే ఉంటాడు, మన దగ్గర చాలా అమాయకుడిలాగే ఉంటాడు. బయట వాడు చేయాల్సిన విధంగా హత్యలు చేస్తాడు, రేపులు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, ఇంకేవో చేస్తా పోతుంటాడు. వాడికి మెయిన్ ఏంటి? వాడిని సపోర్ట్ చేసే జనాలు కావాలి. దానికోసం మీ దగ్గర చాలా మంచిగా ఉంటాడు. ఆడోలైనా మగవాడు అలాగే ఉంటారు మీ దగ్గర. బయట మాత్రం కొంచెం దూరంగా చేస్తా పోతూ ఉంటారు అన్నీ కూడా. అలా కుప్పలు మన సొసైటీలో క్రైమ్ అవేర్నెస్ అనేది ఈ వీడియో పర్పస్ కూడా అదే. అంత పెద్ద తప్పు జరిగిందని ఒకటి పట్టుకున్నాక, ఒకదాన్ని పట్టుకున్నాక కనీసం ముందు వెనక ఆలోచించకుండా ఏదో అన్నీ కానీ శుభ్రంగా ఉన్నాయి అన్నట్టుగా సూపర్ వాడు మంచోడు, ఏ చచ్చ తప్పు, ఇట్లాంటి కబుర్లు వద్దు. వాళ్ళు మంచోళ్ళు, వాడిని అరెస్ట్ చేయడం తప్పు, వాళ్ళని కావాలని నిరికిస్తున్నారు, ఈ డైరెక్ట్ పట్టకండి. జరిగింది చూస్తే ఘోరం, బట్ వీళ్ళు కారణం అంటున్నారు కదా, సరే మేము కూడా మరలా ఒకసారి రీచెక్ చేసుకుంటాం అని అంటే ఒక పద్ధతి. అలా కాకుండా తప్పే చేయలేదు, అన్యాయం ఇరికించారు, ఈ సొల్లు కబురు మాత్రం పట్టకండి. కంప్రమైతే చూసినప్పుడు